నమస్తే అన్న పేచర్ మీరు చూస్తున్నది చరణ్ షో ఫ్రెండ్స్. అల్లు అర్జున్ గారు ఇప్పుడు ఏదైతే పుష్ప 2 సక్సెస్ మీట్ చేసుకున్నారో, థ్యాంక్ యూ మీట్ చేసుకున్నారో, తర్వాత మనకి ఎన్నో రూమర్స్ అయితే వస్తున్నాయి. త్రివిక్రమ్ గారితో చేయబోతున్నారు, అట్లే గారితో చేయబోతున్నారు, లోకేష్ కనకరాజ్ గారితో చేయబోతున్నారు, నెల్సన్ గారితో చేయబోతున్నారు. ఇలా ఎన్నో వేరియస్ స్పెక్యులేషన్స్ అయితే జరుగుతున్నాయి మీడియాలో. సో మనకి త్రివిక్రమ్ గారితో ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టు మన అందరికీ తెలుసు. ఆ పూజా ముహూర్తం కూడా మార్చిలో కానీ స్టార్ట్ అవుతుందని మన అందరికీ తెలుసు. దాంతోపాటు అఫీషియల్గా కూడా త్రివిక్రమ్ గారిది, అల్లు అర్జున్ గారితో ఒక స్పెషల్ వీడియో అయితే రాబోతుంది, అది మన అందరికీ తెలుసు. సో అదేవిధంగా ఇంకోటి అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఇది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అన్నట్టుగానే చెప్పచ్చు. త్రివిక్రమ్ గారితో అల్లు అర్జున్ గారు ఏదైతే కాంబినేషన్ ఉందో, ఈ సినిమా అయిపోయిన తర్వాత వెంటనే అట్లే గారితో అయితే ఉండబోతుంది. అంటే ఇంకో సినిమా కూడా ఉంది, సందీప్ మంగారెడ్డి గారితో కూడా ఓ సినిమా అయితే ఉంది అల్లు అర్జున్ గారితో. నాకు తెలిసి సందీప్ రెడ్డి వంగ గారు ఇప్పుడు స్పీడ్తో చాలా బిజీగా ఉన్నారు. సో నాకు తెలిసి ఖచ్చితంగా అల్లు అర్జున్ గారితో కాకుండా ముందు అట్లే గారు అల్లు అర్జున్ గారితో కాంబినేషన్ అయిపోయిన తర్వాత అప్పుడు అల్లు అర్జున్ గారు సందీప్ రెడ్డి వంగ గారితో అయితే చేయబోతున్నారు. అదైతే కన్ఫర్మ్. ముఖ్యంగా ముందు చూసుకోవాలంటే అల్లు అర్జున్ గారు అట్లే గారు అయితే ఒక సినిమా అయితే కన్ఫర్మ్ అయినట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఒక స్టోరీ కూడా చెప్పడం జరిగింది. స్టోరీ కూడా ఆయన కొంచెం ఎగ్జైట్ అయినట్టు తెలిసింది. సో ఓవరాల్గా ఏంటంటే ఈ ఇద్దరికి మ్యూజిక్ కూడా మనకి అనిరుద్ధ్ గారు అని తెలుస్తుంది అనమాట. సో ఓవరాల్గా ఏంటంటే అనిరుద్ధ్ గారు ఏదైతే నెక్స్ట్ లెవెల్లో ఆయన మ్యూజిక్ ట్రెండ్ అవుతుందో, అని దేవరాకి కానీ లేదంటే జైలర్కి కానీ బీస్ట్కి కానీ ఇలాగ ఎన్నో సినిమాలు అయినా వరుస పెట్టి హిట్స్ కొట్టుకుంటూ వచ్చారు. దాంతోపాటు అల్లు అర్జున్ గారికి ఇది నాకు తెలిసి ఇది ఫస్ట్ సినిమా అనమాట అల్లు అర్జున్ గారితో టైఅప్ అవటం. దాంతోపాటు అట్లీ గారికి ఆల్రెడీ జవాన్ సినిమాతో ఒక బ్లాక్ బస్టర్ ఇది ఇచ్చారు. సాంగ్స్ అన్నీ కూడా బాగుంటాయి కాబట్టి ఒక బ్లాక్ బస్టర్ ఇది ఇచ్చారు. సో వాళ్ళిద్దరికి ర్యాప్ ఉంది. ఇప్పుడు అల్లు అర్జున్ గారికి అనిరుద్ధ్కి ఒక ర్యాప్ అయితే రాబోతుంది ఈ సినిమాతో. సో మ్యూజిక్ పరంగా చూసుకుంటే కనుక అద్భుతంగా మనకి ఒక మ్యూజిక్ డైరెక్టర్ దొరికాడు. ఈ అట్లీ గారికి అల్లు అర్జున్ గారి సినిమాకి అనిరుద్ధ్ అయితే దొరికేశాను అనమాట. ఏ అనిరుద్ధ్, అట్లీ, అల్లు అర్జున్ అనమాట. సో ఈ 3 ఏస్తో కలిపి మొత్తం ఒక క్రేజీ కాంబినేషన్తో ఒక మూవీ అయితే రాబోతుంది. సో అది మనకు ఫర్దర్గా తెలుస్తాయి అనమాట. అప్డేట్స్ ఏంటో, స్టోరీ లైన్ ఏంటో, స్టోరీ ఏంటో, ఓవరాల్గా హీరోయిన్ ఎవరో, విలన్ ఎవరో, క్యారెక్టర్స్ ఎవరో, దాంతోపాటు టెక్నీషియన్స్ ఎవరో, ప్రొడ్యూసర్ ఎవరో, ఇవన్నీ కూడా మనకు తెలిస్తే ఫర్దర్గా అయితే జస్ట్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టు అయితే తెలుస్తుంది. సో చూద్దాం ఫర్దర్గా ఫ్యూచర్ అప్డేట్స్ మనకు తెలుస్తాయి. సో ఏదైతే అల్లు అర్జున్ గారు ఇప్పుడు త్రివిక్రమ్ గారితో చేయబోతున్నారో, ఇది గాడ్ ఆఫ్ వార్ అనే సినిమా అయితే చేయబోతున్నారు అనమాట. అంటే బేస్డ్ ఆన్ లార్డ్ కార్తికేయ స్వామి అనమాట. ఆయన మీద స్టోరీ తీసుకొని అడాప్ట్ చేసుకొని త్రివిక్రమ్ గారు ఆయన సొంతంగా ఆయన సోషియో ఫ్యాంటసీ టైప్లో, దాంతోపాటు ఏదైతే ఫ్యాంటసీ సంబంధించిన మైథాలజీ కూడా కలిపి మిక్స్ చేసి ఇవన్నీ కూడా ఆయన స్క్రిప్ట్ అయితే రాసుకున్నారు అని తెలుస్తుంది. సో ఇదే స్టోరీ లైన్ అయ్యి ఉంటే మాత్రం ఖచ్చితంగా క్రేజీ కాంబినేషన్ అనమాట. ఎందుకంటే ఆల్రెడీ నాగవంశీ గారు చెప్పారు, ఈ సినిమా ఏదైతే క్రియేట్ చేయబోతున్నారో ఒక సెట్ అయితే అయిపోతున్నారు, వరల్డ్స్ బెస్ట్ సెట్ అయితే అయిపోతున్నారు అనమాట. నాగవంశీ గారు అయితే చాలా ప్రౌడ్గా చెప్పారు. ఎందుకంటే సెట్ అనేది అలా ఎలా కాదనమాట, నెక్స్ట్ లెవెల్. అంటే తెలుగులో ఒక బెస్ట్ లెవెల్, ఎక్కడ హిందీ లేదు, ఇంకా మిగతా ఇండస్ట్రీస్ లేవన్నమాట. తెలుగులో ది బెస్ట్ సెట్ అయితే అయిపోతున్నాను అనమాట. స్టోరీ లైన్ మనకి ఆల్మోస్ట్ ఇదే అనుకుంటే కనుక ఒక యూనివర్స్ అయితే క్రియేట్ చేయబోతున్నారు, ఒక ప్రపంచాన్ని అయితే క్రియేట్ చేయబోతున్నారు సెట్లో. ఆ సెట్ వేస్తే మనకు తెలుస్తుంది. వాటికి సంబంధించిన వీడియోస్ కూడా వస్తాయి కనుక మనం ఏదైతే చూపిస్తాం మీకు. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే బన్నీ భాస్కర్ కూడా ఒక కీలకమైన మాట అయితే చెప్పడం జరిగిందనమాట. ఏ విధంగా అంటే ఈ సినిమాకి అల్లు అర్జున్ గారిది, త్రివిక్రమ్ గారిది కాంబినేషన్లో ఏదైతే సినిమా రాబోతుందో దానికి ప్రొడ్యూసర్స్, ఫైనాన్సర్స్ ఇవందరినీ కూడా నెతుక్కోవాలని, ఎక్కువ బడ్జెట్ తీసుకుంటున్నాము, ఎక్కువ బడ్జెట్తో సినిమా చేయబోతున్నాం అని చెప్పేసి ఆయన నోటి మాటతో చెప్పటం జరిగిందనమాట. సో ఖచ్చితంగా నాకు తెలిసి సినిమా అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే ఉండబోతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే త్రివిక్రమ్ గారు వరుస పెట్టి 3 హిట్లు ఇచ్చారు. సో ఇది 4వ టైఅప్ అనమాట, 4వసారి ఇది కాంబినేషను. ఖచ్చితంగా ఈ 4వ సినిమా కూడా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉండబోతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు.
క్రేజీ కాంబినేషన్ అనమాట. అందులో అంత తెలిసి కాంబినేషన్లో ఖచ్చితంగా కామెడీ అయితే మిస్ అవ్వదు. దాంతోపాటు మనకి ఆయన త్రివిక్రమ్ గారి యొక్క నాలెడ్జ్ ఏదైతే ఉందో, ఆయన నాలెడ్జ్ కూడా ఇన్పుట్స్ అయితే ఉంటాయి ఖచ్చితంగా, అందులో డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఆయన సినిమాల్లో మనకి సీన్ టు సీన్ ఏదైతే ఉందో దాన్ని మనం క్యాప్చర్ చేయలేం. అంటే నెక్స్ట్ సీన్ ఏం జరుగుతుందో అనేది మనం ప్రిడిక్ట్ చేయలేం. ఆ సీన్స్ కూడా మనకు కొన్ని ఉండొచ్చు అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఈ సినిమాలో ఖచ్చితంగా ప్రిడిక్షన్ ఉండకూడదు. అన్ప్రెడిక్టబుల్గా మనకి సినిమా అయితే తీస్తే కనుక సినిమా స్క్రీన్ ప్లే అనేది, సినిమా రైటింగ్స్ అనేవి, సినిమా స్టోరీ అనేది యూనిక్గా ఉంటే కనుక, ఆయన తీసే విధానం కూడా యూనిక్గా ఉంటే కనుక సినిమా అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఆడుతుంది. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ ఎక్కువ బడ్జెట్ అయితే దీని మీద ఇన్వెస్ట్ చేయబోతున్నారు. దాంతోపాటు ఒక పెద్ద సెట్, ఒక యూనివర్స్ని అయితే క్రియేట్ చేయబోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఎక్కువగా సంబంధించిన ఇన్పుట్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ప్రతి రూపాయి కూడా ఆ సినిమాకి వర్తిట్ అవ్వాలి, కానీ పాడయ్యే విధంగా ఉండకూడదు. ఎందుకంటే శంకర్ గారు చేసిన తప్పు మనకి ఇంకే డైరెక్టర్స్ కూడా చేయరు నాకు తెలిసి ఫర్దర్గా కూడా. సో అలా ఏంటంటే త్రివిక్రమ్ గారు అంటే ఖచ్చితంగా మినిమం గ్యారంటీ మూవీ ఇచ్చేయగలరు మనకి. పైగా ఇది ప్యాన్ ఇండియా సినిమా కాబట్టి, పైగా 3 సినిమాలు అయిన తర్వాత ఇది 4వసారి వీళ్ళిద్దరు కాంబినేషన్లో ప్యాన్ ఇండియా సినిమా ఫస్ట్ టైం తీయబోతున్నారు. పైగా త్రివిక్రమ్ గారికి కూడా ఇది ఫస్ట్ ప్యాన్ ఇండియా మూవీ అనమాట. సో ఓవరాల్ ఖచ్చితంగా సినిమా అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండిపోతుంది, తెలిసిపోతుంది మనందరికీ. సో దాని తర్వాత మనకి తెలియాలన్నమాట. ఎందుకంటే విలన్ కానీ, టెక్నీషియన్స్ కానీ, ఇప్పుడు ఇవన్నీ కూడా తెలిస్తే ఓవరాల్గా. ఎందుకంటే అట్లీ గారిది ఇటు అల్లు అర్జున్ గారి కాంబినేషన్లో రాబోతుంది కాబట్టి వీళ్ళ టెక్నీషియన్స్ తెలిసే కనుక తప్పకుండా మన ఛానల్ అప్డేట్ అయితే చేస్తాను. సో సినిమా అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే ఉండబోతుంది. స్టోరీ అనేది తెలియాలి మనకి. ఎందుకంటే అట్లీ గారు ఏ సబ్జెక్ట్ తీసుకోబోతున్నారో అల్లు అర్జున్ గారి మీద. ఎందుకంటే అల్లు అర్జున్ గారి రేంజ్ అనేది, లెవెల్ అనేది నెక్స్ట్ లెవెల్లో వెళ్ళిపోయింది. ఇండియాస్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ కొట్టిన వ్యక్తి కాబట్టి ఈయన ఇమేజ్ అనేది ఎక్స్ట్రీమ్గా పాపులర్ అయింది. కాబట్టి ఖచ్చితంగా అట్లీ గారు ఒక రా సబ్జెక్ట్ అయితే అల్లు అర్జున్ గారి మీద యూజ్ చేస్తే కనుక, అప్లై చేస్తే కనుక, ఒక మంచి సినిమా తీస్తే కనుక ఖచ్చితంగా సినిమా అయితే బ్లాక్ బస్టర్ అవ్వబోతుంది. కానీ హిందీ మార్కెట్ అనేది ఎలా క్యాప్చర్ చేసుకుంటో తెలియదు. ఎందుకంటే పుష్ప అనేది ఒక సెపరేట్ కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్ ఉన్న రా సబ్జెక్ట్ అది. మరి అట్లే గారు ఏ సబ్జెక్ట్ తీసుకుంటారో దాన్ని హిందీ ఆడియన్స్ ఎలా క్యాప్చర్ చేసుకుంటే ఇవన్నీ కూడా చూడాలి. దాంతోపాటు అల్లు అర్జున్ గారు త్రివిక్రమ్ గారి సినిమా కూడా రాబోతుంది కాబట్టి అది కూడా ఎలా క్యాప్చర్ చేసుకుంటారో, ఎలా తీసుకుంటారో అని కూడా చూడాలి. నార్మల్ ఇమేజ్ కాదు, బ్రాండ్ అయిపోయింది అయింది ఇమేజ్. సో దానికి తగ్గట్టుగానే సినిమా స్టోరీ అయితే ఉండబోతుంది. సో చూద్దాం. ఓవరాల్గా సినిమా బాగుంటే కనుక మనం అందరం కూడా ఎంకరేజ్ చేద్దాం, సెలబ్రేట్ చేద్దాం. సో ఇది ఓవరాల్గా అల్లు అర్జున్ గారి అట్లీ గారి కాంబినేషన్లో సినిమా అయితే రాబోతుంది. దానికి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ గారు అనమాట. సో ఇది ఓవరాల్గా అల్లు అర్జున్ గారి అప్డేట్, మూవీ అప్డేట్. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.